తమ్నైల్లో ఆల్రెడీ చూసుంటారు కదా. ఇది నా బర్త్డే వ్లాగ్. సో నా బర్త్డే రోజు నేను ఏం చేశాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లీ తెలుగు అమ్మాయిలు. నేను మీ దేవిక. సో ఈ వీడియోలో నా బర్త్డే వ్లాగ్ని మీకు చూపిస్తాను. అంటే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ మా ఫ్యామిలీ ఇచ్చిన క్యూట్ సర్ప్రైజెస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. హానెస్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేయకుండా మా ఫ్యామిలీ అయితే చాలా క్యూట్ సర్ప్రైజెస్తో నన్ను సర్ప్రైజ్ చేశారు. రియల్లీ సో హ్యాపీ అండ్ ఫెల్ట్ సో స్పెషల్ దట్ డే. సో అందుకే తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే క్యూటెస్ట్ మూమెంట్స్ అన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో షేర్ చేస్తున్నాను. మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. నార్మల్గా మా ఫ్యామిలీలో ఎవరి బర్త్డే అయినా 12కి కేక్ కటింగ్ ఉంటుంది. సింపుల్గా అందరం కలిసి మిడ్ నైట్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజు నైట్ మా సిస్టర్ అండ్ మా బ్రదర్ మా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యారు నన్ను సర్ప్రైజ్ చేయడానికి. సో అది తీసిన వీడియో. ఎగ్జాక్ట్లీ 12 o'clockకి మా సిస్టర్ అండ్ మా ఫ్యామిలీ అయితే ఇంటికి వచ్చి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్లో ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. ఫుల్గా ఫ్లవర్ బొకే, క్రాకర్స్, లైట్స్ అన్నిటితో చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అయితే క్రియేట్ చేశారు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నార్మల్గా నా బర్త్డే ఎప్పుడు స్పెషల్గా సెలబ్రేట్ చేస్తారు, బట్ దిస్ టైం ఆ సర్ప్రైజ్ నిజంగా నేను వర్డ్స్లో చెప్పలేను. ఈ వ్లాగ్లో మీకు కూడా ఎగ్జాక్ట్ ఫీల్ తెలుస్తుంది. సో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఈ వీడియోలో చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. నార్మల్గా నా బర్త్డే ఎప్పుడు కూడా దివాళీకి ముందు కానీ దివాళీ ఆఫ్టర్ కానీ వస్తుంది. సో క్రాకర్స్ సెలబ్రేషన్ ఇవన్నీ కామన్, బట్ దిస్ టైం ఏంటంటే ఇంకా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేశారు. ఈ సెలబ్రేషన్ మధ్యలో అనుకోని గెస్ట్లు కూడా వచ్చారు. పోలీసులు వాళ్ళు కూడా విష్ చేసి వెళ్ళిపోయారు. రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుని డేని స్టార్ట్ చేశాను. కార్తీక మాసం కదా, మా మమ్మీ వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తానన్నారు. కానీ సరదాగా బయటకు వెళ్దాం అనేసి ఆలిస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా నాన్ వెజ్ అని అనుకుంటున్నారా? కాదు, మేము కూడా కార్తీక మాసం చేస్తాం కదా, బట్ వెజ్ తినాల్సి వచ్చింది. ఎందుకో నాకు రెస్టారెంట్లో అస్సలు వెజ్ తినాలనిపించదు, నాన్ వెజ్ తప్ప. బట్ ఇంకా అక్కడ ఫుడ్ అయితే ఫుల్గా తినేసి ఎంజాయ్ చేసాం. సోమ్ తింటే ఆ కిక్కే వేరు కదా. సో ఇంక ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయితే మా చెల్లి మళ్ళీ కాల్ చేసి, అక్క ఒకసారి బయటికి రా, నీకు ఇంకొక సర్ప్రైజ్ అని తీసుకొచ్చింది. ఏంట్రా అని చూస్తే ఫుడ్ డొనేషన్ ప్లాన్ చేసింది. ఏంటో ఇది సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్తో నన్ను అయితే ఫుల్ షాక్ అయ్యేలా చేసింది. నేనైతే చాలా హ్యాపీ అండ్ ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. నార్మల్గా ఫుడ్ అది డొనేట్ చేస్తాం, కానీ నా బర్త్డేకి మా చెల్లి ప్లాన్ చేయడం అయితే నాకు నిజంగా చాలా స్పెషల్ అనే చెప్పాలి. నా బర్త్డేలో ఈ సర్ప్రైజ్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ. ఇదంతా చేసిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాను. మనకి తోచినంత వేరే వాళ్ళకి ఇవ్వడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అదే రియల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు. వీళ్ళని చూసిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ పుట్టి ఫర్ దిస్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో చిన్న డెకర్ చేసి ఫ్యామిలీ అందరూ కలిసి నన్ను సర్ప్రైజ్ చేశారు. కేక్ కటింగ్ ప్లాన్ చేశారంట. సో చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా, బట్ హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. నా ఏజ్ ఎంతైనా సరే మా ఫ్యామిలీ నన్ను ఇంకా చిన్న చైల్డ్ లాగే ట్రీట్ చేస్తారు. మన పేరెంట్స్కి మనం ఎంత గ్రో అవుతున్నా వాళ్ళకి మాత్రం చిన్నపిల్లలమే కదా. సో ఇలాంటి ఫ్యామిలీలో నేను పుట్టడం చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతాను. మధ్యలో మా మ్యాక్స్ గాడు కేక్ నేను కట్ చేస్తాననేసి దగ్గరకు వచ్చాడు. కేక్ కటింగ్, ఫన్ మూమెంట్స్, డిన్నర్, ఇలా నా బర్త్డే అయితే కంప్లీట్ అయింది విత్ ఫుల్ ఆఫ్ లవ్, సర్ప్రైజ్ అండ్ బ్లెస్సింగ్స్. లాస్ట్లో మా ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అందరివి తీసుకున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా మీరు? వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి.